పొలిటికల్ పార్టీలు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నాయి? అరే పొలిటికల్ పార్టీలు అంటే ఇప్పుడు మా జాతీయ మమ్మల్ని అడిగారు, మీరు తీసుకొచ్చి పిలిచారు ఇప్పుడు అడిగి. ఓటు బ్యాంక్ రాజకీయాలు, ఓటు బ్యాంక్ ఎందుకంటే అంటే తెలంగాణ ఓట్లు వద్దా మాకు? న్యాయం మాట్లాడాలి, ధర్మం చట్టం మాట్లాడాలి, రాజ్యాంగం మాట్లాడాలి. నేను ఏమంటున్నా, భారత న్యాయ సంహిత సురక్ష న్యాయ సంహిత ప్రకారం 196 నిబంధన సెక్షన్ ప్రకారం ఇక ఈ విధంగా టీవీల్లో కానీ రాతపూర్వకంగా కానీ మాటల ద్వారా కానీ ఒక జాతిని కానీ మతాన్ని కానీ ఒక కులాన్ని కానీ కించపరిచే విధంగా గోబాక్ అనే విధంగా మాట్లాడితే చట్టవిరుద్ధం. వాళ్ళ చట్ట ప్రకారం శిక్షించవచ్చు, దానిపైన ఈ సెక్షన్ ప్రకారం కఠినమైన శిక్షణ విధించవచ్చు. పాటలు కూడా పాడుతున్నారు, అదే తప్పు అంటాను అట్లా చేయటం. ఒక జాతి పైన, ఒక వ్యక్తుల పైన, ఒక సమూహం పైన ఎవరైనా కానివ్వండి, అది తప్పు. అదే మార్వాడీలు ఏమైనా పోయి కంప్లైంట్ ఇచ్చారా? మమ్మల్ని అవమాన, వాళ్ళు పాప సాధు స్వభావులు, వాళ్ళు ఎవరి జోలికి పోరు. మొన్న ఎవరో ఆ మార్వాడి ఆయన కొటారి అని ఆయన కొంచెం వాళ్ళ బలమైన ఫ్యామిలీనో, అది కూడా ఎక్కడ జరిగింది గొడవ? రోడ్డు మీద జరిగింది. అప్పటికప్పుడు జరిగిన గొడవ అది. ఇక గొడవ జరిగితే మార్వాడి ఎవడో ఒక మార్వాడి గొడవ పడితే వాడు ఆ మార్వాడి పైన చట్ట ప్రకారం కేసు పెట్టాలి. చాలా జరుగుంటాయి కానీ జరుగుంటామని కాదు, ఎక్కడైనా జరుగుతుంది. వ్యక్తులకు మధ్య గొడవ, దీనికి ఉద్యమానికి ఏం సంబంధం? వ్యక్తుల పంచాయతీకి ఉద్యమానికి గోబ్యాక్ మార్వాడికి ఏం సంబంధం? అందరు మార్వాడీలు చెడ్డోళ్ళేనా? మార్వాడీలు మంచోళ్ళు లేరా? మార్వాడీలు షాపుల్లో పనిచేసే వాళ్ళు తెలుగు వాళ్ళు లేరా? ఎంతమంది? అన్ని చోట్ల ఉన్నారు. ఎక్కడో ఒక చోట బతుకు తెరువు కోసం వచ్చిన చిల్లర కోట్లో మన తెలంగాణ వాళ్ళు చిల్లర కోట్లో గుమ్మస్తాలుగా పనిచేయటం మానేశారు. అసలు ఆర్య వయసు షాపుల్లో కూడా పనిచేయట్లే. ఇలా బీహారోడు వస్తాడు తక్కువ పనికి, తక్కువ వేతనానికి వచ్చి బీహారోడు వచ్చి పనిచేస్తాడు. తెలంగాణ నీ ఇస్తే 10,000 ఇస్తావు. బయటికి పోతే మట్టి పని చేసినా, భవన నిర్మాణ పనికిపోయినా, తాపీ పనికిపోయినా 1000 రూపాయలు వస్తాయి. అంటే 20,000 వస్తాయి. నువ్వు ఇచ్చే 10,000 నాకేడ చదువుతాయని రాడు. రానప్పుడు ఏం చేస్తాడు? అంటే ఇదివరకు మనవతరం, ఇదివరకు వాళ్ళు తెలుగు వాళ్ళని పెట్టుకునేవాళ్ళు, ఇదివరకు పెట్టుకున్నారు. వాళ్ళ కమ్యూనిటీని పెంచి పోషించుకోవడం కోసం వాళ్ళ ఇప్పుడు డీమార్ట్ పోదామండి, డీమార్ట్ పోయి మీ యోయో టీవీ మైకి పెడదాం. అక్కడ ఎంట్రన్స్ దగ్గర నుంచి, సెక్యూరిటీ దగ్గర నుంచి ఎవరుంటారు? తెలంగాణ వాళ్ళే ఉంటారు, లేదంటే ఇంకో తెలుగు వాళ్ళే ఉంటారు. అడుగుదాం, మనం తెలుగులోనే మాట్లాడుతున్నాం. మరి ఎవరికి ఉద్యోగం? 13,000 మంది మన దగ్గర ఎన్ని షాపులు ఉన్నాయి? అందరూ ఉంటారు, దాంట్లో అందరికీ అవకాశం. ఎవరైతే చిన్న మారవాడీలు ఉంటారో కిరాణా దుకాణం పెట్టుకొని, ఆ దుకాణం వాడు ఏమనుకో బయట వాడికి అయితే 10,000 ఇవ్వాలి, 15,000 ఇవ్వాలి. నా ఇంట్లో వాడిని పెట్టుకుంటే వాడు తిండి పెట్టి ఒక 5,000 ఇచ్చినా తీసుకుంటాడు. అది పొదుపు చేసుకోవటం, అది లక్షణం. మార్వాడి ఏంది? ఒక రూపాయిని 10 రూపాయలని 10 రూపాయలు చేస్తాడు. ఒకవేళ రూపాయి పెట్టుబడి పెడితే వాడు 10 రూపాయల లాభం వచ్చినా రాకపోయినా పావలా వచ్చినా చాలనుకుంటాడు. అందుకే మార్వాడీలు ఇక్కడ విజయవంతం. అంటే వాళ్ళని ఏదో వెనకేసుకొస్తుందని చెప్పడం అది మనం గమనిస్తున్నటువంటి వాస్తవాలు. చట్టం మాట్లాడుతాను నేను. అక్రమ వ్యాపారం చేస్తే మార్వాడికి చట్ట ప్రకారం శిక్షించాల్సిందే, కల్తీ చేస్తే శిక్షించాల్సిందే. చట్ట వ్యతిరేకంగా ఎవరైనా కొట్టినా, తిట్టినా, అహంకారంగా మాట్లాడినా చట్ట ప్రకారంగా శిక్షించాల్సిందే. అదేవిధంగా తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే మార్వాడీల్ని కించపరిచే విధంగా మనం కూడా మాట్లాడితే చట్టం ఉంది. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కులాన్ని, మతాన్ని, జాతిని పెట్టి తిట్టితే అది చట్ట విరుద్ధం. చట్ట ప్రకారం వాళ్ళు శిక్షించాల్సిందే. కాబట్టి మార్వాడీలు చేసిన అన్యాయం ఏంది? మార్వాడీలు ఏమన్నా ఉద్యోగాలు కొల్లగొట్టారా? మార్వాడీలు ఏమైనా రాజకీయంగా ముఖ్యమంత్రులు అయ్యారా? లేదంటే పెత్తనం చేశారా? తెలంగాణలో ఎవరి మీద పెత్తనం చేయలేదే. ఏమన్నా మార్వాడి ఏమన్నా అడిగి పోయి అంటున్నా? అక్కడ వాళ్ళు ఇక్కడ రావటం వల్ల అక్కడ అన్ని కూడా పంటలు వ్యవసాయం చేయక ఆ భూములన్నీ అసలు ఎడారి భూములు ఉన్నాయి. ఇక్కడే స్థిరపడుతున్నారు వాళ్ళు. ఇక్కడ పౌరులు వాళ్ళు, అసలు మార్వాడి కాదు వాళ్ళు, తెలంగాణ బిడ్డలు. ఎక్కడ ఓటేస్తాడు? ఎక్కడ చదువుకుంటాడు? పుట్టింది ఇక్కడే, చదివింది ఇక్కడే. ఎప్పుడు 400 మేమందరం రాకముందు వచ్చారు వాళ్ళు. మేము వచ్చి 20 ఏళ్ళు, మార్వాడి వచ్చి 250 సంవత్సరాలు. అట్లాంటప్పుడు వాళ్ళ సంస్కృతి, హైదరాబాద్లో భిన్న సంస్కృతి ఉంది. వాళ్ళ సంస్కృతి రాజ్యాంగంలో ఉంది. ఎవరి సంస్కృతిని వాళ్ళు కాపాడుకోవాలి, ఎవరి మతాచారాలు వాళ్ళు పెట్టుకోవాలి. దాండియా ఆడుకో. దాండియాతో పాటు మార్వాడీలు బతుకమ్మ ఆడట్లేదా? చెప్పమని, గుండె మీద చేసుకోమని చెప్పమనండి. ఇవన్నీ తెలియదు వాళ్ళకి. దాండియాతో పాటు గణేష్ ఉత్సవాలు చేస్తే మన ఉత్సవాలు వాళ్ళు పాల్గొంటలేదా? దుర్గామాత ఉత్సవాలు చేస్తుంటే దసరా ఉత్సవాలు వాళ్ళు పాల్గొంటలేదా? ఇంకా ఆ ఉత్సవాల కోసం ఘనంగా జరగటం కోసం చందాలు కూడా ఇస్తారు వాళ్ళు. అన్నీ మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో పాల్గొంటూ వాళ్ళ సంస్కృతిని రక్షించుకుంటూ వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటూ వాళ్ళ భాషని, వాళ్ళ నైపుణ్యాన్ని కాపాడుకుంటూ ఇటు తెలుగు భాషను నేర్చుకుంటూ ఒక వినియోగదారులను ఆకర్షించుకుంటూ ముందుకు సాగుతుంటే ఇది తట్టుకోలేక ఎవరో ఇద్దరు భాష మీద కూడా రాజకీయం చేస్తున్నారు కదా. ఎవరు వాళ్ళు తెలుగులోనే వ్యాపారం చేస్తున్నారు. తెలుగు అదే కదా. ఇంకో విషయం ఏంటంటే ఈ వ్యాపారానికి ఆటోమొబైల్ రంగానికి కానివ్వండి, ఈ ఉల్లిపాయ కానీ ఎల్లిపాయ కానీ మార్కెట్ ఎక్కడ ఉంది? తెలంగాణలో ఉందా? అక్కడ ముంబాయి, ఆర్థిక రాజధాని ముంబాయి ఉంది. ఈ భాష వచ్చు. ఆ ముంబాయిలో వ్యాపారం ఎవరిది? అక్కడ ఉన్న మార్వాడిది. ఆ మార్వాడి ఈ మార్వాడి కలిసి
అక్కడ తెచ్చి ఇక్కడ సరుకులు తెచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. ఆ భాషా నైపుణ్యం ఉంది, అక్కడ సంబంధాలు ఉండటం మూలంగా ఆ సంబంధాల ద్వారా ఇవి వ్యాపారాలు నడుస్తున్నాయి. మరి మనోళ్ళు ఎవరు పోవద్దన్నాడు, మనోళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మనోళ్ళు ఇవాళ గుజరాత్లో ఉన్నారు, గుజరాత్లో ఎమ్మెల్యేలు అయ్యారు, తర్వాత సోలాపూర్లో ఎమ్మెల్యేలు అయ్యారు, మహారాష్ట్రలో. మరి ఇప్పుడు వాళ్ళు గోబ్యాక్ అని అంటే తెలంగాణ గోబ్యాక్ అంటే అర్థం ఉంటుంది అసలు అదేమన్నా? అరే మనం భారతీయులం, ఎక్కడైనా బతకొచ్చు. ఇంక నేనంటాను అదే. ఇప్పుడు అసలు నేను ఏమంటాను ఇట్లా అంటున్నారు కదా. అసలు మనం అందరం హైదరాబాద్ వచ్చింది, మీరు ఖమ్మం నుంచి వచ్చారు, నేను ఖమ్మం నుంచి వచ్చిన, పిడమర్తి రావు గారు ఖమ్మం నుంచి వచ్చారు, శ్యామ్ గారు కూడా ఖమ్మం నుంచి వచ్చిండు, తెలంగాణ శ్యామ్ గారు కూడా. మరి హైదరాబాద్ లో పుట్టి తాతల తండ్రుల నుంచి ఉన్న దళితులు ఉన్నారు, యాదవులు ఉన్నారు, గౌళ్ళు ఉన్నారు, ఇతర సామాజిక వర్గాలు ఉన్నారు. వీళ్ళంతా తుమ్కోన్రే అని చెప్పి మీరంతా గోబ్యాక్ అని మనం అంటే మనం పోవాలా వద్దా? మీ పెత్తనం ఏంది హైదరాబాద్ మీద అని. కాబట్టి ఇట్లాంటి అనవసరమైనటువంటి అనర్థదాయకమైనటువంటి ఉద్యమాల వల్ల ప్రయోజనం లేదు. ఇది సమయం వృధా చేసుకోవటమే. ఒకళ్ళని ఏడిపించొద్దు.